శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. రాబోయేటటువంటిది షష్టగ్రహ కూటమి. మరి ఈ షష్టగ్రహ కూటమి వల్ల దేశానికి, ప్రపంచానికి ఏ రకమైనటువంటి విపత్తులు కలుగుతాయి? ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల క్రితము ఇదే షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మన దేశానికి అతలాకుతలం చేసినటువంటి కరోనా యాంటీవైరస్, అంటే కరోనా వైరస్ అనేటటువంటిది మన దేశానికి రావడం జరిగింది. దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఘోర ప్రమాదాలు జరిగాయి. అలాగే ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి షష్టగ్రహ కూటమి రావడం జరుగుతుంది. 2019-20లో మనకు ధనుస్సు రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పుడు మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడుతుంది. మరి మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఏ రాశుల కలయిక వల్ల వస్తుంది అంటే బుధుడు, రవి, శని, రాహు, శుక్రుడు, చంద్రుడు, ఈ 6 గ్రహాలు కూడా ఒకే రాశిలో ఒకే కక్షలో ఉండడం కారణం చేత దీనిని షష్టగ్రహ కూటమి అన్నారు. అంటే ఏ స్థానంలో అయితే, ఏ రాశిలో అయితే 4కు మించి ఎక్కువ గ్రహాలు ఉంటాయో దానిని గ్రహ కూటమి అంటారు. అంటే 1కి మించి ఇంకా ఎన్ని గ్రహాలు ఎక్కువగా ఉంటే దాని గ్రహ కూటమి అంటారు. ఆ గ్రహ కూటమిలో దేశానికి విపత్తు కలిగించేటటువంటి కూటములు అష్టగ్రహ కూటమి, అలాగే షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇలా 3 రకాలైనటువంటి కూటములు మనకి ఏర్పడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో వినే ఉంటారు అష్టగ్రహ కూటమి అని చెప్పేసి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అని చెప్పేసి చాలామంది వింటూనే ఉంటారు. అలాంటిదే ఇప్పుడు 2025లో ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడింది. అందులో శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థానంలోనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క గ్రహము మార్పు చెందిన కొద్దీ ఈ గ్రహ కూటములు విడిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి సూర్యుడు ఎన్ని రోజులకు మార్పు చెందుతాడు? నెల రోజులకు మార్పు చెందాడు, అంటే 30 రోజులకు మార్పు చెందాడు. మళ్ళీ ఈ మీనరాశి నుంచి 30 రోజుల తర్వాత మేషరాశిలోకి అడుగు పెట్టేస్తాడు. అలాగే చంద్రుడు 2.5 రోజుల్లో వెళ్ళిపోతాడు. అంటే ఇది పంచగ్రహ కూటమి కిందికి ఏర్పడుతుంది. అలాగే కుజుడు 45 రోజులకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటాడు, ఒక రాశి నుంచి ఇంకో రాశి వరకు. అలాగే బుధుడు కూడా నెల రోజులకు ఒకసారి, అంటే 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి చేంజ్ అవుతూ ఉంటాడు. అలాగే గురువు ఒక సంవత్సరానికి ఒకసారి చేంజ్ అవుతాడు. అలాగే శుక్రుడు నెలకు ఒకసారి చేంజ్ అవుతాడు. అలాగే శని 2.5 సంవత్సరాల తర్వాత ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళతాడు. అలాగే రాహు, కేతు 1.5 సంవత్సరాలు ఉంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే కనుక బుధుడు నెలకు చేంజ్ అవుతాడు, అలాగే రవి నెలకు ఒకసారి చేంజ్ అవుతాడు, శని ఈ ఇంట్లోనే అంటే మీనరాశిలోనే 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు, అలాగే రాహు 1.5 సంవత్సరం పాటు ఉంటాడు, అలాగే శుక్రుడు నెల రోజుల పాటు ఉంటాడు. అంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే, గ్రహ కూటమి ఏర్పడినప్పుడు సరే రాశుల ప్రభావం పక్కన పెడదాం. ఎందుకంటే దేశకాల పరిస్థితుల ప్రకారము రాశుల యొక్క సందర్భాలు అనేటటువంటి వారి జాతకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అనేటటువంటిది దేని మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది? ఎప్పుడైతే ఖగోళంలో జరిగేటటువంటి గ్రహాల యొక్క మార్పు ముందుగా ఈ యొక్క వాతావరణం మీద పడుతుంది, అంటే నేచర్ మీద పడుతుంది. నేచర్ మీద పడినటువంటి ప్రభావం భూమి మీద పడుతుంది. భూమి మీద పడినటువంటి ప్రభావం మనుషుల మీద ప్రభావితం చూపిస్తుంది. ఏ రకంగానైతే ఖగోళంలో జరిగేటటువంటి గ్రహాల యొక్క సంయోగం, ప్లానటరీ పొజిషన్ యొక్క బేస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రహాల యొక్క కదలికలు, గ్రహాల యొక్క మూమెంట్ని బట్టి మనిషి యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల నుండి తీసుకుంటే మనిషి యొక్క జీవిత పర్యంతం ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఈ యొక్క షష్టగ్రహ కూటమి ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది చాలా మట్టుకు కొంతమందికి పాజిటివ్, కొంతమందికి నెగిటివ్ ఇస్తుంది. అందరికీ నెగిటివ్ ఇవ్వదు. ఏదైనా సరే, ఏ గ్రహమైనా సరే, ఏ కూటమైనా సరే కొంతమందికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, కొంతమందికి నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కొంతమందికి కర్మ అనుభవించేలా చేస్తుంది, మరికొంతమందికి సుఖాన్ని అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి విధానాలు మనిషి జీవితంలో ఏర్పడతాయి. కాకపోతే ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే శని మార్పు చెందుతున్నాడు. శని షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చిలో ఏర్పడడం జరుగుతుంది. అంటే అమావాస్య సందర్భంలో, అమావాస్య రోజున ఈ యొక్క గ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి అమావాస్య రోజున ఏర్పడుతుంది కాబట్టి దేశములందు చాలా విపత్తులు జరుగుతాయి. దేశ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు జరుగుతాయి. అలాగే
రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గద్దె దిగిపోయి ఇతరులు గద్దెకి నెక్కేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే రాష్ట్ర రాజకీయాలలో ఎనలేనటువంటి మార్పులు చేకూరుతాయి. తీవ్రమైనటువంటి అసంతృప్తి ఏర్పడుతుంది. యుద్ధ వాతావరణాలు, ఎందుకంటే ఇక్కడ శని ఉన్నాడు కాబట్టి శని మీనరాశిలో ఉంటే యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతూ ఉంటాడు. ఎప్పుడు కూడా విమర్శ చేసుకునేలా నెలకొల్పుతూ ఉంటాడు. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ద్వారా రాష్ట్ర రాజకీయంలో గుర్తుపెట్టుకోండి, అనేక రకాల మార్పులు వస్తాయి. వీలైనంత వరకు ప్రధానమైనటువంటి నాయకులు గద్దెను దిగిపోయి వాళ్ళ స్థానంలో ఇంకొకరు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. అలాగే ఇక్కడ రాహు యొక్క సంచారం ద్వారా ఏమవుతుంది అంటే షష్టగ్రహ కూటమిలో రాహు కూడా ఏర్పడ్డాడు కాబట్టి మత్తు పదార్థాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రంగా ఉద్రిక్తతను నెలకొల్పుతాయి. మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా తీసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. దాని ద్వారా ప్రజలందరూ కూడా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి చంద్రుడు 2.5 రోజులే ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తాడు, తర్వాత మళ్ళీ మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి చంద్రుడి యొక్క ప్రభావం కొంతవరకు మాత్రమే ఉంటుంది. అంటే ప్రేమ వివాహాలు చేసుకోవడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, పెద్దల్ని ఎదిరించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే బుధుడు ఉన్నాడు. బుధుడు దేనికి కారకుడు అని అంటే గనక బుద్ధి కుశలతకు, అంటే ఆలోచించకుండా అనాలోచితంగా పనులు చేయడానికి, అలాగే ఈ గ్రహకూటమి ఏర్పడినటువంటి కారణం చేత తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఉన్నదంతా లాస్ అయిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మాత్రము ఎన్నో రకాలైనటువంటి యుద్ధ వాతావరణాలు నెలకొంటాయి. శత్రువులు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకరినొకరు దూషించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి కొట్లాటలకు దారి తీసేటటువంటి యుద్ధ నైపుణ్యం అనేటటువంటిది సినిమా రంగంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క విధి విధానాలు అనేటటువంటివి దాదాపుగా నెల రోజుల పాటు జరిగేటటువంటి అంశాలు. దీని యొక్క ప్రభావం 6 నెలల పాటు ఉంటుంది. ఈ 6 నెలల పాటు ఉన్నటువంటి ఈ ప్రభావము ఆయా రాశులు, ముఖ్యంగా ఏ రాశి వారికంటే మీనరాశి వారికి ముఖ్యంగా ఈ ప్రభావం అనేటటువంటిది విపరీతంగా చూపిస్తుంది. కాబట్టి మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీనరాశిలోనే ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడుతుంది. అలాగే మీనరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. మకర కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు రాబోయేటటువంటి రోజుల్లో లేనిపోని ఇబ్బందులు, గండాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ షష్టగ్రహ కూటమి రోజునే మనకు దేశాన్ని కుదిపివేసినటువంటి ఒక మహమ్మారి జబ్బులు వచ్చాయి. ఆ జబ్బులు అప్పుడు 2019-20 నాటికి వచ్చాయి. అదే గ్రహ కూటమి ఇప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన యొక్క దేశమునందు ఈ యొక్క వ్యాధికి కొత్త వ్యాధులు సంక్రమించేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ వ్యాధుల విషయానికి వస్తే కనుక ఈ 2025 మార్చి ఏప్రిల్లో తప్పకుండా కొత్త వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారితో ఎంతనైతే బాధపడ్డారో మళ్ళీ అదే రకమైనటువంటి వ్యాధులు 2025లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. తినేటటువంటి ఆహార పదార్థాల విషయాల్లో కానీ, తాగేటటువంటి నీటి విషయంలో కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ వైరస్ కానీ, ఎక్కువ ఆరోగ్య సమస్యలు కానీ ఈ రెండిటి వల్లనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆయిల్ ఫుడ్ కూడా తినేయడం మానివేసేయండి. ముఖ్యంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ముఖ్యంగా జల ప్రమాదాలు కానీ, వాహన ప్రమాదాలు జరగడం కానీ, లేదా ఆస్తి నష్టం జరగడం ఇలాంటివి ఎక్కువగా సంభవించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జల ప్రమాదాలు అంటే మనకు గతంలో చూసుకుంటే పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు వాయునాడులో జల ప్రమాదం వచ్చేసి ఎన్నో రకాలైనటువంటి ఆస్తి నష్టము, ప్రజా నష్టం జరిగింది. అలాగే ఒక ఏనుగు కూడా మరణించడం జరిగింది పంచగ్రహ కూటమిలో. ఇప్పుడు వచ్చేటటువంటిది కూడా సేమ్ అలాంటి గ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమిలో కూడా మీనరాశిలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడింది. కాబట్టి అందరికీ కూడా జల ప్రమాదాలు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము అందరూ కూడా నదిలోకి వెళ్ళేటప్పుడు కానీ, సముద్ర తీరంలో ఉండేటటువంటి వాళ్ళు సముద్రానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, చాలామంది చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే జల ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే నీటిలో పడి మరణించడం కానీ,
లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి సముద్రాల తీరం కెరటాలు అది పోటెత్తడం కానీ, లేదా చిన్న సునామీ లాంటిది ఏదైనా రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి విపత్తులు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ రాసుల ప్రభావం అంటారా, కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి అది ఎక్కువగా మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందే నేను చెప్పినటువంటి విధంగా కొన్ని రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. మిగతా రాసులకైతే ఏమీ ఇబ్బంది లేదు. ఆయా రాసుల వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి. దాని ద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది. షష్టగ్రహ కూటమి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులోనూ, అలాగే సినిమా ఇండస్ట్రీ రంగంలోనూ, అలాగే ఈ యొక్క జల ప్రమాదాలు జరిగేటటువంటి విషయాల్లోనూ, ఆస్తి నష్టము ప్రజా నష్టం జరిగేటటువంటి విషయాలు, ఈ 4 విషయాలు తప్పకుండా జరిగేటటువంటి అవకాశాలు 2025లో ఏర్పడతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఈ 2025లో మనకు అంతు చిక్కనటువంటి వ్యాధులు కానీ, అంతు చిక్కనటువంటి ఇబ్బందులు కానీ, ఇలాంటివి కూడా కొత్త కొత్త వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది మళ్ళీ దీని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి మళ్ళీ దీని యొక్క ప్రతి ఒక్క వివరము మీ అందరికీ కూడా అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.